ఇష్టదైవం, కులదైవం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్. కులదైవం అంటే తరతరాలుగా వంశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నదే కులదైవం. తన భక్తి అనుభూతికి ఆధారంగా నిలిచే దైవాన్ని ఇష్టదైవం అంటారు. మన మనస్సుకు అనుగుణంగా ఆకర్షితమయ్యే దైవ స్వరూపమే ఇష్టదైవం. ఒకరికి శివుడంటే ఇష్టం, మరొకరికి రాముడంటే ఇష్టం, ఒకరికి అమ్మవారు ఇష్టం. ఇది వ్యక్తిగత ఇష్టదైవం అంటారు. అలా కాకుండా ఒక వంశంలో, ఒక కులంలో తరతరాలుగా నిరంతరాయంగా కొలుస్తూ వస్తున్నది కులదైవం. కులదైవం అంటే మన వంశాన్ని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న దైవం అని అర్థం. అంటే మన పూర్వీకులు ఆరాధించిన దైవమే ఈ కులదైవం. కుటుంబానికి రక్షణగా కొనసాగుతుంది ఈ కులదైవం. ఆ వంశంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా కులదైవాన్ని పూజిస్తారు. ఇది వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తుంది. అదే కులదైవంలో ఉన్న విశిష్టత. అందుకే పెద్దలు చెబుతారు, ముందుగా కులదైవం, తర్వాత ఇష్టదైవం అని. ఎందుకంటే కులదైవం మన వంశానికి రక్షణ, ఇష్టదైవం మాత్రం ఆత్మ సంబంధమైన భక్తి మార్గం. ఇదే కులదైవం, ఇష్టదైవంలో ఉన్న విశిష్టమైన అర్థం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదటి పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.